మత్స్యకార భరోసా నిమిత్తం మన చంద్రబాబు నాయుడు గారు కావల్లో ఓపెన్ చేస్తున్నారు. దాని నిమిత్తం ఈరోజు మన ఎమ్మెల్యే గారు మా తేటకొండ కార్యక్రమంలో మత్స్యకారులందరినీ తీసుకొచ్చి చెక్కుని విడుదల చేయడం ఇప్పుడే జరిగిందండి. మన తొండంగి మండలంలో ఉన్న మత్స్యకారులు 16 గ్రామాలకు కూడా ఈ రోజుని 514 తెప్పలు ఉన్నాయి. ఒక్కొక్క తెప్పకు 6 కుటుంబాలకి ఒక్కొక్కరికి 20,000 ఇవ్వడం సుమారు 6 కోట్ల వరకు లబ్ధి పొంది ఉన్నాం. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చినందుకే 1 సంవత్సరం ఎగ్గొడేశారు. అలాంటిది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున ఇచ్చారంటే ఎంత గౌరవం. ఒకసారి మన మత్స్యకారులందరూ కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఈ మన మేడం గారు మన మత్స్యకారుల కోసం అసెంబ్లీలో పోరాడి దీనికి వెంటనే డబ్బులు పడడానికి పోయిన సంవత్సరం పోరాడారు. పోయిన సంవత్సరం పోరాడినందుకు ఈ సంవత్సరం ఇంకా టైక్ పీరియడ్ ఇంకా 4 రోజుల ముందుగానే విడుదల చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వంలో మత్స్యకారులకి ఏదైతే మంచి జరిగిందో మనం ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం మనకి ఎంత మోసం చేసింది. ఒక వల్ల కానీ ఒక లోన్లో వచ్చిన సబ్సిడీ మీద వచ్చిన దెబ్బలు కానీ ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది మన మత్స్యకారులకి రాష్ట్రం మొత్తం మీద. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చేసింది కానీ ఎవరికన్నా ఒక్క సబ్సిడీ కానీ ఏదైనా వచ్చిందా? రాకపోగా మళ్ళీ 15,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చిందే 1 సంవత్సరం మన మండలాన్ని పచ్చాయించి 3 కోట్ల రూపాయలు ఎగేశారు. దాన్ని బట్టి ఒక్కసారి ప్రతి మత్స్యకారుడు కూడా ఆలోచించుకోండి. ఏదైనా మన దివ్య మేడం మన కోసం ఇంకా ఎంతో ప్రయత్నం చేసి ఇంకా ఎవరికైతే ఓట్లు లేవో ఎవరికైతే వలలు లేవో అవన్నీ కూడా ఇప్పింటున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 కట్టారు. అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన టైంలో అవి ఇవ్వడం మానేశారు ఆ గవర్నమెంట్. అది మళ్ళీ 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరైతే 2,000 రూపాయలు కట్టారో మళ్ళీ వాళ్ళకు వల తెప్పించేది ఎంతో గర్వకారణమో ఒక్కసారి మరి ఆలోచించండి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి కూడా మన గవర్నమెంట్ ఎంతో పనిచేస్తుంది. మన మత్స్యకారులంతా దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని అధిక మెజార్టీతో గెలిపించి మన క్వాలిటీ అవ్వాలని మన మండలికి అందరూ కోరుకుంటూ మా మత్స్యకారుల తరఫున మేము అందరం కూడా ఎప్పుడు మీకు అండగా ఉంటాం. అలాగే మాకు కమ్యూనిటీ హాల్ లేదంటే ఎల్లాపేటలో 60 లక్షలతో కమ్యూనిటీ హాల్ కూడా కట్టడం జరిగిందండి. చాలా సంతోషం మేడం దానికోసం కూడా. అలాగే మా పెరుమలపురంలో డ్రైనేజీ ఎప్పటి నుంచో కళ నెరవేరేది. ఈ డ్రైనేజీ కూడా దగ్గరుండి మళ్ళీ వర్షాకాలం రాసరికి పూర్తి అయిపోవాలని చెప్పేసి మేడం గారు పూనుకొని అదే విధంగా ఈ రోజు మళ్ళీ నాయకులు రాజేష్ గారు వచ్చి తిరుమలపురం సెంటర్ లో డ్రైనేజీ చూసి తొందరగా చేయాలని చెప్పేసి ఆ అధికారులకు అందరికీ వార్నింగ్ ఇచ్చి ఇప్పుడే వచ్చారు. చాలా సంతోషం సార్. అలాగే మాకు ముందుకు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని మీ యొక్క దీవులు మాకు ఉండాలని మా ఆశీస్సులు మా తొండంగుల మండలంలో ఉన్న మత్స్యకారులు అయితేనే ఉన్న కులాలు అయితేనే మేము అప్పుడు మీ ఎంట ఉండి నడిపిస్తామని మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.